హాయ్ హలో వెల్కమ్ టు హన్షూస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ బోన్లెస్ పికిల్ అండి. ఎలా పెట్టాలి అనేది పర్ఫెక్ట్గా అయితే చూపించేస్తాను. మీరు కూడా చూసేయండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. చూస్తేనే ఇలా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని దాన్ని ఇలా మీడియం సైజ్ ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నాను. మరీ చిన్నవి కాదు, కొంచెం కట్ చేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక దాల్చిన చెక్క, ఒక ఇలాచి, 4 లవంగాలు, 4 టీ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1.5 టీ స్పూన్ ఆవాలు, ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మాడిపోకుండా దూరగా వేయించుకొని మిక్సీకి పౌడర్గా అయితే చేసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా నేను మిక్సీకి అయితే పౌడర్ చేసేసుకున్నాను. 1/2 kg చికెన్ పికిల్కి క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో 100 grams ఆయిల్ అయితే వేసుకున్నాను 1/2 kgకి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిక్సీకి వేసి పెట్టేసుకుందాము. అల్లం వెల్లుల్లి రెండు కలిపి ఒక 3 టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. 2 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని దాంట్లో విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టి ఇట్లా జ్యూస్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఈలోపు ఆయిల్ అయితే ఇందాక పెట్టాం కదా, అది హీట్ అయిపోయి ఉంటుంది. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. దీంట్లో మనం నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి డైరెక్ట్గా ఆయిల్లో వేసేద్దాము. 15 minutes దాకా సిమ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, 15 minutes తర్వాత ఇలా మీడియం బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇంకా కొంచెం సేపు అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు, లైట్ గోల్డ్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. ఇది ముక్క ఎక్కడ హార్డ్గా ఉండదు. నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఒక పీసు ఇలా పట్టుకోగానే తునిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో ముందుగా మనం 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాం కదా, దాన్ని ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాడిపోకుండా పచ్చి వాసన పోయేలాగా ఆ పేస్ట్ని అయితే ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది. ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. స్టవ్ అంతా ఇంకా ఆఫ్ చేసేసి దీనంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము అల్లం పేస్ట్ అనేది చికెన్ మొత్తం కలిసేలాగా కలుపుకొని దీంట్లోకి ఇంకా సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. నాకైతే 1.5 2 టేబుల్ స్పూన్స్ దాకా అయితే పట్టింది. అలాగే కారం అయితే నాకు ఒక 4 టేబుల్ స్పూన్స్ పట్టింది. మీరు మీ టేస్ట్కి తగినట్టు, మీరు కారంకి తగినట్టు యాడ్ చేసేసుకోండి. ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ అనేది, దీన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా మొత్తం కలుపుకోండి. అదంతా కలిపే కొద్దీ కలర్ చూసారా ఎంత ఎర్రగా వస్తుందో కదా. అదే మనం బయట కొనాలంటే 1/2 kg 700 అవుతుంది. అదే మనం ఇంట్లో పెట్టుకుంటే ఒక 400 300లో అయిపోతుంది. ఇప్పుడు ఈ కారం మసాలాలంతా చికెన్కి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే మనం ఇందాక లెమన్ జ్యూస్ అనేది తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది దీంట్లో అయితే యాడ్ చేసేసుకొని ఆ లెమన్ జ్యూస్ అంతా కూడా చికెన్ పచ్చడికి కలిపేలాగా అయితే వేసేసుకోవాలి. ఇందాక మనం సాఫ్ట్గా ఎందుకు ఫ్రై చేసుకున్నాము అంటే లెమన్ జ్యూస్ వేసాక ఆటోమేటిక్గా ఆ చికెన్ పీస్ అనేది కొంచెం హార్డ్ అవుతుంది అన్నమాట. అంతే అండి, ఎంతో సింపుల్గా సాఫ్ట్గా చికెన్ బోన్లెస్ పికిల్ అయితే రెడీ అయిపోతుంది. బయట ఎక్కడ మనము ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇది ఆల్మోస్ట్ ఒక 1 month దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, కానీ 4 days వస్తే గొప్ప మన ఇంట్లో. చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా తినేదానికి చాలా ఈజీగా ఉంటుంది. స్పైస్ కూడా మీరు పిల్లలు తినేటట్టు వేసుకోండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. చికెన్ పికిల్ అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది, ఎక్కడ ఏమీ అయితే తక్కువ అవ్వలేదు. మీరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చెక్ చేసి ఎలా చేయాలో మీరు కూడా ట్రై చేసేసేయండి. చికెన్ పికిల్ పెట్టాక లాస్ట్లో ఉన్న గ్రేవీతో అయితే నేను అన్నం అయితే ఊడ్చేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది.
ఖచ్చితంగా మర్చిపోకుండా అయితే ట్రై చేయండి. మీకు ఈరోజు నేను చూపించిన చికెన్ బోన్లెస్ పికిల్ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్న పనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.